నమస్తే అండి, వెల్కమ్ టు వైకిల్ లాబొరేటరీస్. ఇది మనం చూస్తున్నాం పత్తి 45 రోజులు పత్తి పంట. మనం లాస్ట్ టైం ఇక్కడ ఒక వీడియో కూడా తీసాము, అంటే స్టార్టింగ్ స్టేజ్లో 30 డేస్కి ఎలా ఉందో తీసాము. ఇది ఇప్పుడు 45 డేస్ 46 డేస్ నడుస్తుంది. ఇది చౌటుప్పల్లో మన నార్కెట్పల్లి, ఇది నార్కెట్పల్లి బ్రాహ్మణ వెళ్ళాంలా. సో ఈ పత్తికి వచ్చేసి 45 రోజులు. ఈ 45 రోజుల పంటకి మనం ఇప్పటికి వేసాము. ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్ చేసాము. సెకండ్ స్ప్రే వచ్చేసి ఆక్సివెజ్ ఆయిష్ చేసాము. ఇప్పుడు థర్డ్ స్ప్రే వచ్చేసి ఆక్సివెజ్ వైకే స్టార్, ఈ కాంబినేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాయు యంత్ర కాంబినేషన్ స్టార్ట్ చేస్తాం. రైతులు అడుగుతున్నారు, సార్ ఫస్ట్ స్ప్రే మేము ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్ స్ప్రే చేసాము, మాకు చాలా బాగా అనిపించింది. మోనోక్రోటోపాస్ అస్పేట్ కంటే 100 రెట్లు బాగుంది. అంటే తొందరగా మనకు బాగా గ్రోత్ రావడం, మంచిగా మెత్తదనం రావడం, ఆకు బాగా స్ట్రక్చర్గా ఉండడం, కింద నుంచి కాపు మన కాండం కింద దగ్గర నుంచి మన కాపు పట్టుకుంది. సో వర్షం ఒకవేళ ఎక్కువ వర్షం వచ్చిన తర్వాత వర్షం ఒక 25 డేస్ 25 రోజులు 30 రోజులు వర్షం లేకున్నా కూడా ఎటువంటి చేంజెస్ లేవు, బెట్టకు రావడం ఇలాంటివి ఏమి లేదు. కాబట్టి ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్ చాలా బాగా పనిచేసింది. నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలని చెప్పి ఫార్మర్స్ చాలామంది దాని మీద కూడా ఒక వీడియో తీయమన్నారు. సో వాళ్ళ కోసం మన ఆర్ఎండీలో ఇప్పుడు ఇవాళ ఉన్నాం, మన ఆర్ఎండీకి వచ్చాము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నార్కెట్పల్లి బ్రాహ్మణ వెళ్ళామనేది. సో ఇక్కడ మనం తీసేది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, పత్తిలో ఒక స్ప్రే అయిపోయింది, ఇంకా రెండో స్ప్రే, మూడో స్ప్రే, నాలుగో స్ప్రే ఏం చేయాలి, దానివల్ల మొక్కకు కలిగే లాభాలు ఏంటి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పత్తి పంటకి ఇప్పటికి 2 స్ప్రేలు అయినాయి. ఫస్ట్ ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్, తర్వాత ఆక్సివెజ్ ఆయుష్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వైకే స్టార్ ఆక్సివెజ్. ఇప్పుడు ఈ థర్డ్ స్ప్రే చేస్తున్నాం మనం. ఈ థర్డ్ స్ప్రే ఇది వైకే స్టార్ ఆక్సివెజ్. సో ఈ 45 డేస్ 45 రోజుల పంట కాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం లైట్గా దీనికి రసం పీల్చే పురుగులు వస్తాయి, తర్వాత పిండి నెల్లు కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఫ్లవర్ సెట్టింగ్ కావాలి. ఫ్లవర్ సెట్టింగ్ గూడ బాగా రావాలి, గూడ రాలకూడదు. ఇప్పుడున్న కండిషన్ 45 నుంచి 60 రోజుల మధ్యలో చాలా మందికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే 60 రోజులప్పుడు కొంచెం గూడ రాలుతుందన్న కంప్లైంట్ ఉంది. ఇప్పుడు ఈ మొక్క చూసుకోండి, ఇది ఫాస్ట్ రూటెక్స్, తర్వాత ఆక్సివెజ్ అయింది, తర్వాత ఆక్సివెజ్ ప్లస్ ఆయుష్ అయింది. మనకు ఆల్రెడీ మొగ్గలు బాగా వచ్చాయి, కింద నుంచి వచ్చింది. ఈ కింద ఈ బాల్ చూడండి, ఇక్కడ చూడండి, ఈ కింద నుంచి మనకు కాయ వస్తుంది. ఇది కింద నుంచి కాయ వస్తుంది, ఇది కాయ వస్తుంది. రెండో కొమ్మ, మూడో కొమ్మ, ఇట్లా నాలుగో కొమ్మ. సో ఇది 45 రోజుల పంట. ఇది మీరు 40 రోజుల పంట చూసుకోండి ఎంత బాగా ముద్దుగా వస్తుందో. కాంబినేషన్స్ మనం 45 డేస్కి మనం వాడించిన మందులు ఏంటంటే ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్, తర్వాత ఆక్సివెజ్ ఆయుష్. నెక్స్ట్ థర్డ్ స్ప్రే వచ్చేసి ఆక్సివెజ్ అండ్ వైకే స్టార్. వైకే స్టార్ అనేది మనం ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశాము. అది మా రేంజ్లోనే ఒక స్పెషలైజ్డ్ ప్రోడక్ట్. సో అది ఎలాంటి ప్రోడక్ట్ అంటే, ఆల్ కైండ్ ఆఫ్ సకింగ్ పెస్ట్ కంట్రోల్ అవుతుంది. ఎర్రనల్లి బాగా కంట్రోల్ అవుతుంది, త్రిప్స్ కంట్రోల్ అవుతుంది, తర్వాత మనకు పురుగు బాగా కంట్రోల్ అవుతుంది. సో ఈ చూయింగ్ పెస్ట్, సకింగ్ పెస్ట్ మొత్తం కంట్రోల్ అవుతుంది. దాంతో కంట్రోల్ అవ్వడం పక్కన పెడితే దానికి చాలా మంచి గ్రోత్, మనకి ఎంత బాగా గ్రోత్ వస్తుందంటే అంత బాగా సైడ్ బ్రాంచ్లు, మంచి ఎదుగుదల, మంచి స్ట్రక్చర్డ్ ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది వైకే స్టార్తో. అంటే ఆ స్టేజ్లో మూడో స్ప్రేకి ఫార్మర్కి తక్కువ రేట్లో, అంటే ఆయన పెట్టగలిగే రేట్లోనే మనము దాన్ని డిజైన్ చేసాం అనమాట. 55-60 డేస్కి అప్పుడు వాయు యంత్రానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ఫోర్త్ స్ప్రే వాయు యంత్రం అంటే 60 రోజులు అప్పుడు ఖచ్చితంగా వాయు యంత్రం స్ప్రే చేయాలి మనం. ఎందుకంటే కొన్ని ఏరియాలో ఆల్రెడీ మనకు గులాబీ రంగు పురుగు స్టార్ట్ అయింది, పూతలో గులాబీ రంగు పురుగు స్టార్ట్ అయింది. గుడ్డి పూత అంటాం మనం. ఆ పూత అనేది అట్లే మనకు విచ్చుకోకుండా ఇట్లా ముడుచుకొని ఉంటుంది. సో ఆ ముడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఆల్రెడీ గుడ్డు పెట్టడం వల్ల దాని మదరు, ఆ గులాబీ రంగు పురుగు దాని మదరు మాత్ వచ్చేసి దాంట్లో గుడ్డు పెట్టడం వల్ల అది ముడుచుకొని ఉంటుంది, అది ఓపెన్ కాదు. అది ఓపెన్ కాకపోవడం వల్ల దాన్ని గుడ్డిపూత అంటాం మనం. దాంట్లో గుడ్లు పెట్టకుండా మనం వాయు యంత్రం ఆపుతుంది. సో వాయు యంత్రం ఏంటంటే ఇంకా అల్టిమేట్ ప్రోడక్ట్. దట్ ఈస్ మనం ఎన్ని వీడియోలు ఉన్నాయంటే అన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వాయు యంత్రం వాడడం వల్ల ఇంకా మనకి స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది. మంచి జడకాపు అంటాం కదా, ఇట్లా సాగుతూ వస్తుంది అనమాట ఇది. సో ఆ వాయు యంత్రం అనేది 60 డేస్కి స్టార్ట్ చేసుకుంటే, 60 రోజులకి స్టార్ట్ చేసుకుంటే 60 రోజుల నుంచి 75 రోజులకి, అంటే 15 రోజులకు గ్యాప్ పెట్టుకోవచ్చు. 15 రోజుల తర్వాత మళ్ళీ 75 రోజులకు మళ్ళీ ఒక వాయు యంత్ర స్ప్రే, మళ్ళీ 90 రోజులకు ఒక వాయు యంత్ర స్ప్రే. సో టోటల్గా 60 రోజులకి మనకు 6 స్ప్రేలు చేసుకోవచ్చు. అంటే 95 నుంచి 100 రోజులకి ఒక 6 స్ప్రేలు చేసుకోవచ్చు మా రికమెండేషన్లో. ఫస్ట్ స్ప్రే ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్,
సెకండ్ స్ప్రే వచ్చేసి ఆక్సివెజ్ ఆయుష్, థర్డ్ స్ప్రే వచ్చేసి ఆక్సివెజ్ వైకే స్టార్, ఫోర్త్ స్ప్రే అంటే 60 రోజులప్పుడు ఇంకా వాయు యంత్ర ఇంకా వెళ్ళిపోవాలి మనం. సో వాయు యంత్రంతో పురుగు పోతుంది, లద్దె పురుగు పోతుంది, అన్ని పురుగు పోతుంది. కాకపోతే 5 రోజుల వరకు పురుగు కనబడుతుంది కానీ పురుగు డ్యామేజ్ చేయదు. 5 రోజుల తర్వాత ఆటోమేటిక్గా పురుగు పోతుంది, మళ్ళీ 10 రోజుల వరకు పురుగు కనబడదు. సో ఈ విధంగా ఫార్మర్స్ కాటన్ చాలా పత్తి పండించడం చాలా ఈజీ. సో 6 స్ప్రేలు కంటిన్యూ చేసుకుంటే మనకు వర్షం పడితేనేమో 10 నుంచి 12 క్వింటాలు వస్తుంది. ఇలా మాలాగా డ్రిప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 20 క్వింటాలు ఈజీగా వస్తుంది. సో ఫార్మర్స్కి చెప్పేది ఏంటంటే అన్ని చోట్ల అందుబాటులో ఉంది, అందుబాటులో అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో ఫార్మర్స్ 3 స్ప్రేల వరకు చాలా తక్కువ రేట్లో అందుబాటులో తీసుకొచ్చాము ఫార్మర్స్కి, పత్తి రైతులకి. సో వాయు యంత్ర కాంబినేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు చాలా మైలేజ్ వస్తుంది. ఎందుకంటే గులాబీ రంగు పురుగు ఒక్కసారి మనకు బాల్స్ లోపలికి పోయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందువల్ల పూత దశ నుంచి మనకు పూత ఓపెన్ అవుతుంది. ఆ పూత ఓపెన్ అయినప్పుడు దాని మీద మనం వాయు యంత్రం స్ప్రే చేయడం వల్ల ఖచ్చితంగా మనం ఆ గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేస్తాము. ఒకవేళ గులాబీ రంగు పురుగు రాలేదంటే మంచిదే, మన వాయు యంత్రం వల్ల ఇంకా మంచిగా జడ కాపులాగా దగ్గర కాపు వచ్చి మంచి దిగుబడి బాగా వస్తుంది. ఖర్చు కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.